లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు మార్చ్ 12వ తారీఖు. దైవ వాక్కు. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనినవారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. 1 పేతురు 1వ అధ్యాయము 22-23 వచనములు. మనం ఆత్మలోను శరీరంలోనూ పవిత్రపరచబడాలని పౌలు చెప్పుచున్నాడు. ఇది ఒక గొప్ప హెచ్చరిక. మనము సత్యానికి విధేయులమొగట వలన మన ఆత్మలు పవిత్రపరచబడుచున్నవి. తప్పుడు ఆత్మతో కలిసినప్పుడు మన ఆత్మ కూడా నాశనమగును. ఇతరులతో మీ సాంగత్యము విషయం జాగ్రత్తగా ఉండండి. ఆత్మ ద్వారా దేవుని వాక్యానికి మనము విధేయులమగుట వలన మన మనస్సును మనము పవిత్రపరచుకొనుచున్నాము. సత్యమునకు లోబడినట్లుగా ఆత్మ నీకు సహాయం చేస్తున్నప్పుడు నీ మనస్సు, నీ ఆత్మ పవిత్రపరచబడతాయి. దైవవాక్కులే నీ నోట వచ్చు సమయము వచ్చును. నీవు నీ సహజ మానసిక గ్రహింపుతో మాట్లాడితే అది ప్రవచనము వలె మారేంతగా నీవు పవిత్రపరచబడతావు. ఆయన నిత్య సన్నిధిని కలిగి ఉండుట గొప్ప దీవెన. అది అద్భుతము. ఎటువంటి పరిస్థితి అయినా సరే అది కావాలని నీవు కోరుకుంటావు. దానిని పొందే మార్గాలలో ఒక మార్గము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదివి అన్ని పరిస్థితుల్లోనూ దానికి విధేయత చూపించటం. తన వాక్యానికి వణికేవాడెవడో దేవునికి తెలుసు. నీ ఉదయకాల ధ్యానములో దేవుని వాక్యము ముందు వణికితే ఆ రోజంతా దేవుడు నిన్ను కాచి కాపాడుతాడు. అలా దేవుని వాక్యానికి వణకడం అలవాటైపోతుంది. దేవుని వాక్యము అంతకంతకు నీకు విలువగా ఉంటుంది. నీవు ఇతరులతో చేయు సాంగత్యము విషయము జాగ్రత్త. ఎండిన బావులతో నీవు సాంగత్యము చేయుచున్నావా? ఆత్మ ద్వారా దేవుని వాక్యానికి లోబడడం అంటే ఏమిటి? దాని అర్థము వాక్యాన్ని అర్థము చేసుకునే కృపను ఇవ్వమని ప్రార్థిస్తూ దేవుని వాక్యమును చదువుట. యేసు ప్రార్థన చేస్తున్నాడు, కానీ పేతురు చేయడం లేదు. గోధుమలను జల్లించినట్లు అతనిని సాతాను జల్లింపనయ్యున్నాడని యేసు గమనింపగలిగినాడు. అయితే పేతురు తన జీవితాన్ని యేసు కొరకు ఇవ్వగలనని తలంచాడు. ప్రార్థన లేకుండా పేతురు అలా చేయగలడా? యేసు ఆత్మతో మాట్లాడుతాడు. నికోదేము ఆయనతో శరీర సంబంధంగా మాట్లాడినాడు. అయితే యేసు అతనితో ఆత్మతో మాట్లాడినాడు. నీవు ఆత్మలో జన్మించినప్పుడు ప్రార్థన ద్వారా ఉన్నత ఆత్మీయ మెట్టుకు చేరుకుంటావు. నీవెంత ఎక్కువగా ప్రార్థిస్తావో అంత బాగుగా నీవు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటావు. గొప్ప ప్రత్యక్షతలు నీకు వస్తాయి. నీ చుట్టూ ఉన్న వారి కంటే నీ జీవితం వ్యత్యాసంగా ఉంటుంది. నిష్కపటమైన సహోదర ప్రేమ దానంతట అదే నీలో నుండి వస్తుంది. ఎన్ దానియేలు గారు.